సెక్రటరీ గారు కొత్త ప్రకాష్ గారు, ఎండీ గారు గౌతమ్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ఈ భవనంలో ఒకప్పుడు ఇది కలకలలాడేది. 10 సంవత్సరాలంటే గడిచిన ఉమ్మడి రాష్ట్రంలో అయితే కలకలలాడుతూ ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డుని టోటల్ గా రిమూవ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు వెనకటి కళ ఈరోజు కనపడుతుందని అధికారులు అందరూ చెప్తున్నారు. సంతోషం. ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకి చిరకాలంగా ఉన్న చిన్న కోరిక ఒక చిన్న ఇల్లు కావాలని, ఆ ఇల్లు నిర్మించే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఆదరాబాదరిగా తప్పులు తడకలు చేయొద్దని, ఏ పని చేసినా ఒక సైంటిఫిక్ గా నిరుపేదలకే న్యాయం జరిగే విధంగా, బెనిఫిషరీస్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసే విధంగా ఈ ఇందిరమ్మ స్కీము, ఇళ్ల స్కీము కొంచెం లేట్ అయినప్పటికీ అనుకున్న పద్ధతిలో పేదవాళ్లలో బహు పేదవాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ రోజే ప్రతి జిల్లాకి ఒక ప్రాజెక్టు డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ ఆఫీసర్ ని 33 జిల్లాలకి నియమించడం జరిగింది. నియమిస్తూ ఏవైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ వివిధ శాఖల్లో ఉన్నారో ఇప్పటికే 95% బ్యాక్ తీసుకున్నాం. ఇంకా అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ముగ్గురు మిగిలారు. వాటితో పాటు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆలోచన ఉందో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తూ, ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని సైంటిఫిక్ గా, టెక్నికల్ గా, టెక్నాలజీని అంతా వాడుతూ, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అంటే ఇది 5 లక్షల రూపాయల స్కీమ్ ఈచ్ హౌస్ కి. ఎంత మనం అడావుడి పడి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది పేదవాళ్లకి చెందాల్సింది మిస్యూజ్ అవుతుందేమో అని జాగ్రత్త తీసుకుంటూ ఈ 20 లక్షల ఇళ్లు కట్టే దాంట్లో వ్యూహాత్మకంగా ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా, పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవియన్స్ ని కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని కరెక్ట్ చేస్తూ, బెనిఫిషరీస్ దగ్గర ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి సాయంత్రం వరకు సుమారు 32 లక్షల మంది యాప్లో వారి వారి స్థితిగతులు, వారు నివసించే గ్రామం, వారుండే ఇల్లు, ఆ ఇంటితో పాటు ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలము, ఇంటి స్థలం లేకపోతే ఎక్కడ నివసిస్తున్నారో, ఏదైనా వికలాంగులైతే వికలాంగులుగా, వితంతువులైతే వితంతువులా, ఇంకా ఏదైతే ఆ గ్రామాలలోనో మున్సిపాలిటీలో కార్మిక స్టాఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళగా రికార్డు చేస్తూ, మొదలు కొద్దిగా నత్తనడకతో స్టార్ట్ అయిన ఈ ఇందిరమ్మ యాప్ కార్యక్రమం గడిచిన ఈ 2-3 డేస్ నుంచి 4 lakhs నుంచి 5.5 lakhs వరకు రీచ్ అవుతూ
నాకు తెలిసి ఈ నెలాఖరికి ఒక 70 నుంచి 75% కంప్లీట్ అవుతుంది. రాబోయే ఫస్ట్ వీక్ లోపు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు పోయి వారికి ఏవైతే రిక్వైర్మెంట్లలో అవసరమైన వాటిని అప్లై చేసుకునే దాంట్లో ఇళ్లు టిక్కు పెట్టిన వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిలో యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయడం కోసం ఇది నిరంతరము జరిగే కార్యక్రమం కాబట్టి ఏదో 4.5 లక్షల ఇళ్లు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవాలని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్లీ 5 సంవత్సరాల తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది. కాబట్టి దీన్ని లాంగ్ విజన్ తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడం కోసం ఈ యాప్ ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఆ అమౌంట్ తక్కువ కావచ్చు, వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిలలో ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా ₹1 కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్ లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్ తో ఇప్పటికి 32 లక్షల మంది పూర్తయింది. ఈ నెలాఖరికి మాక్సిమం 75-80% కంప్లీట్ అవుతుంది. ఇదే టెంపోలో 4th to 5th కల్లా, జనవరి 4th to 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరడం జరుగుతుంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్లు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు కాబట్టి వాళ్ళు ఇస్తున్న ₹70,000 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹5 లక్షల ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇది 4 విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము, అనేక పర్యాయాలుగా చెప్పాము. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇళ్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. నాలుగు విడతల్లో ఫౌండేషన్ కి ₹1,00,000, కిటికీ లెవెల్ కట్టితే ₹1,25,000, స్లాబ్ వేస్తే ₹1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన ₹1,00,000, మొత్తం కలిపి ₹5 లక్షల గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని, పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్నోళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ నే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ రకమైన